ఏపీ సర్కార్పై విమర్శలు, హామీల అమలుపై ఫిర్యాదులు. గవర్నర్తో వైసీపీ అధినేత జగన్ భేటీ అప్డేట్స్ ఇవి. చంద్రబాబు సర్కార్పై నరసింహన్కు ఫిర్యాదు చేసిన జగన్ ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తామని చెప్పారు. తెలంగాణ సర్కార్తో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారన్న జగన్ ఏపీ ప్రయోజనాలను ఫనంగా పెడుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఇంత చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా డైవర్ట్ అవుతే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు నీళ్లందని పరిస్థితి వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు రాని పరిస్థితి వస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీళ్లందని పరిస్థితి వస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులలోనూ ఉన్న ఆయకట్టు మొత్తం చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపండి అని గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రాన్ని పనంగా పెట్టాడు. ఓట్ ఫర్ నోట్స్. ఆ కేసుల నుంచి బయటపడే దానికోసం కేసీఆర్ గారితో కాంప్రమైజ్ అయిన పరిస్థితులు కనిపించాయి. తునిలో కాపు గర్జన సభలో జరిగిన దాడులపై కూడా గవర్నర్ కు వివరించారు అపోజిషన్ లీడర్. ఇష్యూను కావాలనే పక్కదారి పట్టించారని, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అపోజిషన్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తునిలో జరిగిన ఇన్సిడెంట్ లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తన తప్పులను తప్పించుకునే దానికోసం ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు అన్న అంశం మీద కూడా గవర్నర్ గారు దృష్టికి తీసుకుపోయాం. రైల్వే ట్రాక్ పక్కనే టునీలో జరుగుతూ ఉందన్న సంగతి చంద్రబాబు నాయుడుకి తెలిసి మరి అదే లొకేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఇవన్నీ తప్పిదాలు తాను ఉన్నాయి కాబట్టి తప్పించుకునే దానికోసం అని చెప్పి లెఫ్ట్, రైట్, సెంటర్ తాను ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు జగన్. మాట ఇచ్చి తప్పినందుకు బాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇష్యూలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు చేయడం చాలా చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు, అలవాటైన పని. సిపి నుంచి ఇంతమంది వెళ్ళిపోతున్నారు, అంతమంది వెళ్ళిపోతున్నారు. ఎవరైనా బుద్ధున్నోడు ఎవడు చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి ఎవడు పోడు. నువ్వు మంత్రులకు చెప్తావు, కేటీఆర్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, హరీష్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, వాళ్ళు ఎంతగా లాగుతా ఉన్నారో చూడండి, మీరేం చేస్తున్నారని మంత్రులకు చెప్తాడు. నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడనంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. స్పీకర్ మీద అవిశ్వాసం ఖచ్చితంగా పెట్టబోతున్నామా. విల్ కంటిన్యూ విత్ దట్ ఆస్పెక్ట్. ప్రభుత్వం ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు ఆందోళన చేస్తామంటోంది వైసీపీ.